మలి జాబితాపై ఉత్కంఠ. ఇంకా విడుదల కాని కాంగ్రెస్ లోక్సభ రెండో లిస్ట్. పెండింగ్లో ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్. నేడు సిఈసిలో తెలంగాణపై లేని చర్చ, ఇతర రాష్ట్రాల జాబితాతో కలిసి ప్రకటించే ఛాన్స్ అట. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల మలి జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. సామాజిక సమతుల్యత, ఆర్థిక పరిస్థితి, నేతలకిచ్చిన హామీలు, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపైన ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెల 19వ తేదీన సుదీర్ఘంగా చర్చించిన 6-7 సీట్లపైన ఇంకా స్పష్టత రానట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక పెండింగ్లో పడినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని సీట్లపైన స్పష్టత వచ్చాకే అధిష్టానం జాబితాను ప్రకటిస్తుందా, లేక స్పష్టత వచ్చిన సీట్లకు అభ్యర్థులను గురువారం ప్రకటిస్తుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. 19న జరిగిన సిఈసి సమావేశంలో సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజ్గిరి పట్నం సునీతారెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, వరంగల్ పసునూరి దయాకర్, పెద్దపల్లి గడ్డం వంశీ, నాగర్ కర్నూలు మల్లు రవి, ఆదిలాబాద్ డాక్టర్ సుమలత సీట్లపై స్పష్టత వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇక నిజామాబాద్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, స్థానికంగా డాక్టర్ అయిన కవితారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ సీటును ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ పేర్లను సిఈసి పరిశీలించింది. అయితే పక్కపక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ సీట్లను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంపై తర్జన భర్జన పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సీటును బీసీలకు ఇస్తే ఎట్లా ఉంటుందని పరిశీలిస్తున్నారట. అన్నీ ఓడిపోయే సీట్లే మనం ఇవ్వాల్సినవి బీసీలకి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏడ ఓడిపోయే అవకాశం ఉంటే అక్కడ బీసీని పెట్టుర్రి. గెలిచే సీటు మన రెడ్డే ఉండాలి. అమ్మ అది ఎట్లా పోనిస్తాం? నల్గొండ, భువనగిరి, ఖమ్మము ఇట్లాంటి కొంచెం, నల్గొండ, ఖమ్మం ఖచ్చితంగా గెలుస్తారు. ఇట్లాంటి సీట్లు మనం పోనీయం. ఇప్పుడు ఆడ గెలుస్తారా మీరు? నిజామాబాద్లో గెలుస్తారా, కరీంనగర్లో గెలుస్తారా? ఆడ అవకాశం కనబడతలేదు. ఆదిలాబాద్లో గెలుస్తారా? ఇప్పుడు వీళ్ళు స్వయంకృతాపరాధం. వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ సీట్లు, మెజారిటీ సీట్లు సాధించకుండా ఒక 7-8 సీట్లకు పరిమితం అయితే అది వాళ్ళ స్వయంకృతాపరాధం తప్ప ఇంకొకటి కాదు.